9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరవండి. అందరూ నాతో పాటు ఏకీభవించండి. ప్రారంభించుకుందాము. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనం గత కొన్ని వారాలుగా యెషయా గ్రంథంలోటువంటి యేసు ప్రభుని గురించి రాబడినటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా జన్మించక పూర్వమే సుమారుగా 700 సంవత్సరాల కంటే ముందే యెషయా అనేటువంటి ఈ ప్రవక్త ప్రవచించి ఈ యొక్క భాగాన్ని రాశాడు. యేసు ప్రభు వారికి జన్మ ఎంత ప్రత్యేకమైందంటే, ఆయన పుట్టకముందే ఆయన ఏ విధంగా భూమి మీద జన్మిస్తాడో, ఆయన గురించి ఏమైతే ముందుగా చెప్పబడ్డాయో అవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మలో నెరవేరినవి. యేసు ప్రభు జన్మ ఎంత ప్రత్యేకమైందంటే, కన్యమరియ గర్భములోనికి ఆయన పరిశుద్ధ శిశువుగా ఆయన దిగి వచ్చాడు. భూమి మీద ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన వల్లే ఈ భూమి మీద పరిశుద్ధులుగా పుట్టినవారు కానీ, ఆయన వల్లే పరిశుద్ధుడిగా భూమి మీద జీవించిన వారు కానీ, ఆయన వల్లే తన పరిశుద్ధమైనటువంటి రక్తమును పాప పరిహార నిమిత్తం సర్వలోక మానవుల కోసం అర్పించిన వారు కానీ, ఆయన వల్లే మరి సమాధిని జయించి 3 దినాల మృత్యుంజరి తిరిగి లేచిన వారు కానీ ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. అందుకని ఆయన జన్మను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జన్మ ఏమైంది అని అంటే, ఆయన జన్మ ద్వారా ఈ ప్రపంచమే, ఈ ప్రపంచ యొక్క చరిత్ర 2 భాగాలుగా విభజించబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగమని. ఈ విధంగా యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వలోక మానవుల కోసం భూమి మీదకి వచ్చాడు. ఆయన తన ప్రాణమును సర్వలోక మానవుల కొరకు ఆయన అర్పించాడు. అయితే ఆయన గురించి ప్రవక్త అంటే యెషయా ఏం చెప్తా వచ్చాడు అంటే, ఆయన శిశువు వలె పుడతా ఉన్నాడు అని చెప్పాడు. నిజానికి ఆయన దేవుడు, ఆయన తండ్రి స్థానంలో పరలోకంలో ఉంటా ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పాడు. కానీ బలహీనమైన మనల్ని బలపరచడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన బలమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడైనా, సమాధానకర్త అని చెప్పి భక్తులు చక్కగా ఈ విషయాలన్నీ కూడా ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్తూ వచ్చాడు. సరే, ఈరోజు మనం యేసు ప్రభుని గురించి ఏ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నామంటే, సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి ఆ పేరు గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చెప్పండి, ఏం పేరు? సమాధానకర్తయగు అధిపతి అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, కర్త అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే కలిగించేవాడు అని అర్థం. చెప్పండి, సమాధానమును కలిగించేవాడు ఆయనే అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సమాధానం ఎవరికి లేదు అంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదామవ్వలను చేసినప్పుడు వారు దేవునితో నిత్యము సమాధానాన్ని కలిగి ఉన్నారు. చల్లపోటు వేళ ఏదెనులో దేవుడు దిగి వస్తే దేవునితో వారు సహవాసం చేసేవాళ్ళు, చక్కగా ఉండేది, సమాధానం ఉండేది. కానీ ఎప్పుడైతే వారు అపవాదికి అవకాశం ఇచ్చి ఆజ్ఞాధికరమైన పాపం చేసి తినవద్దన్న పండు తిన్నారో, వారు ఏదైనా వారి నుండి వారికి గెంటి వేయబడిన తర్వాత దేవునితో ఉన్నటువంటి సమాధానం వారికి ఏమైపోయింది? పోయింది. సంబంధం తెగిపోయింది. ఎప్పుడైతే ఈ సంబంధం తెగిపోయిందో, మొట్టమొదటిగా దేవుని కుమారుడిగా పిలువబడుతూ మొట్టమొదటి మనిషిగా ఉన్నటువంటి ఆదాము ద్వారా సమాధానం పోతే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 2వ ఆదాముగా దిగి రావడం ద్వారా ఆయన ద్వారా సర్వమానవాళ్ళు మళ్ళీ తిరిగి దేవునితో సమాధానాన్ని పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన విషయంలో ఏ పేర్లు అయితే పెట్టబడుతూ వచ్చినాయో ప్రతి పేరు కూడా ఆయన జీవితంలో నెరవేరింది. అవి మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చినాయి. కాబట్టి సమాధానకర్త అనేటువంటి పేరు ఇక్కడ మనము ఆయన గురించి మనం చూడగలుగుతున్నాం. అధిపతి అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి లోక సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తూ ఉంటే, గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూతతో వెళ్ళి ఆ దేవదూతల సమూహమంతా కలిసి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ ఒక పదాన్ని మనం చూడగలం. ఏముంది అక్కడ?
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలుగును అన్నాడు. అంటే యేసు ప్రభు వారికి జన్మ భూమి మీద ఆయన జన్మిస్తూనే ఏం తీసుకొచ్చాడు? ఆయన భూమి మీదకి సమాధానం తీసుకొచ్చాడు. ఈ సమాధానం తీసుకొస్తాడని చెప్పి ఆయన ఇంకా భూమి శిశువుగా పుట్టక ముందే సుమారు 700 సంవత్సరాల కంటే ముందే యెషయా భక్తుడు ఆయన సమాధానకర్తగా భూమి మీద రాబోతాడని ముందే ప్రవచించాడు. కాబట్టి యేసు ప్రభు వారికి జన్మలో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, రోమపత్రిక 16:20 వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంట? ఆయన సమాధానకర్త. ఈ సమాధానాన్ని పోగొట్టినటువంటి సాతానును మన కాళ్ళ కింద చితక తొక్కేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానకర్త అని చెప్తా ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు గురించి మనం చూస్తూ ఉంటే ఆయన వస్తూ సమాధానం తీసుకొచ్చాడు. మనుషులకు ఆ సమాధానం ఇచ్చి సమాధానం లేకుండా చేసిన సాతానును మన కాళ్ళ కింద చిత దొక్కించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. తర్వాత ఆయన సేవా పరిచర్యలు మనం చూస్తూ ఉంటే శిష్యులను ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12, 13 వచనాలు. వీరిని అన్నారు, మీరు వెళ్ళండి, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభు భూమి మీదకు వస్తూ సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఈ సమాధానాన్ని మనుషులకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. మన కాళ్ళ కింద సాతాను చిరదొక్కించి మన సమాధానం నింపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు శిష్యులైన వారిని పరిచర్లో పంపిస్తూ కూడా ఏమన్నారు తెలుసా? మీరు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి మీరు సమాధానం పలకండి, శుభం పలకండి, అప్పుడు ఆ ఇంటి మీద సమాధానము ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు సమాధానమును అనుగ్రహించేటువంటి వాడు. ఎవరు చెప్పండి? ఆయన సమాధానమును అనుగ్రహించేవాడు. సమాధానానికి కొరకు కొన్ని పర్యాయ పదాలు లేక కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటే సమాధానానికి పర్యాయ పదం మనం చూస్తే శాంతి అన్నా, నెమ్మది అన్నా, సంతోషం అన్నా, సమాధానం అన్నా ఇవన్నీ ఒకటే. శుభమన్నా, ఇంకా క్షేమమన్నా ఇవన్నీ సమాధానాన్ని గుర్తుగా మనం ఇక్కడ చూడగలం. సరే, ఇప్పుడు పరిచర్యలో సమాధానం పలికాడు కదా ఆయన. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యారు అని చూడండి ఒకసారి. లోకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనంలో, 24:36. లోకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం. మాట్లాడుచుండగా వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగాక వారితో అనెను. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత అక్కడున్న వ్యక్తులతో మాట్లాడినటువంటి పదం ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక. అంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో సమాధానం గురించే రాయబడి ఉంది. యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో సమాధానం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన తిరిగి మరలా పునరుత్థానమై మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజరి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆయన సమాధానం గురించే ఆయన మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క పుట్టుకలో, ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క పునరుత్థానంలో శరీర సంబంధమైన ఉపకారాల గురించి ఆయన మాట్లాడలే. కేవలం సమాధానం గురించి మాత్రం అక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు ఆయన వెళ్ళేటువంటి సమయం దగ్గర పడుతున్నప్పుడు ఆయన ఈ లోకంలో ప్రభు మీద విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా ఓ గొప్ప బహుమానాన్ని ఇచ్చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏంటి ఆ బహుమానము అంటే వెండి బంగారాలు కాదు కానీ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. భక్తుడైన పౌలు అంటాడు, చెప్పనసక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అన్నాడు కొరింథీ పత్రికలో. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వరముగా వచ్చి ఆ వరాన్నే మనుషులకు ఇచ్చి వెళ్తున్నాడు. ఏంటయ్యా వరము అనంటే వెండి బంగారాలు కాదు, నశించిపెట్టినది కాదు వరం. ఏంటి వరం అంటే సమస్త మానవులు సమాధానం లేకుండా ఉన్నారు. ఈ సమాధానాన్ని దేవుడు గొప్ప బహుమానంగా వరంగా ఆయన ఇచ్చి వెళ్తున్నాడు. అన్నాడు, నా శాంతినే మీకు ఇచ్చి
వెళుతున్నాను. ఈ లోకంలో చాలామంది మనుషులు వారి జీవితాల్లో సమాధానము శాంతి లేక కొట్టుమిట్లాడుతున్నారు. దేవుడు వారికి సమాధానం ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నాడు. లోకరీతి ఒకసారి మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు వారు చనిపోతూ వారి బిడ్డలకు ఏమి ఇచ్చి వెళ్తారు అండి? చెప్పండి. ఆస్తి ఇచ్చి వెళ్తారు, సంపాదించిన వాళ్ళైతే, అంతే కదా. అలాగే యేసు ప్రభు ఏమి ఇచ్చి వెళ్తున్నాడు? ఆయన సమాధానం ఇచ్చి వెళ్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో వచ్చే శ్రమలు, వచ్చే బాధలు, వీటన్నిటి నుంచి మనం ఆదరణ పొందడానికి దేవుడిచ్చేటువంటి శాంతి మనకెంతో అవసరం. సమాధానం మన జీవితంలో ఎంతో అవసరంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఈ లోకంలో మనిషి బ్రతకడానికి ఏం కావాలి? బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏంటి అవసరం అంటే, పీల్చుకోవడానికి గాలి చాలా అవసరం. అవసరం కదా. నాకు గాలి అవసరం లేదన్నవాళ్ళు చేయొద్దండి. గాలి అవసరం లేదన్నవాళ్ళు ముక్కు మూసుకోండి, ఏమైపోతారా? బ్రతకడానికి ప్రతి వ్యక్తికి పలావు లేకపోయినా ఏముండాలి చెప్పండి? ఏముండాలి? గాలి ఉండాలి. లేదు మీకు కేజీ బంగారం ఇస్తాం గాలి పీల్చుకోకుండా ఉండంటే ఏం చేసుకోండి? బంగారం గాలి ఖచ్చితంగా అవసరం పీల్చుకోవడానికి. అలాగే రెండోది ఏమవసరం అంటే, తినడానికి ఆహారము, నీరు అవసరం. అవును కదండి. ఆహారం లేకుండా ఎంతకాలం బతుకుతాం? కొంతమంది బైబిల్లో ఉన్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, 7 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 రోజులు కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక అంత మించి ఉపవాసం ఉన్న వాళ్ళు మనం చూడలే. సరే, దానికి మించి కూడా ఇంకా ఆహారం లేకుండా ఉంటే ఏమైపోతారు? చనిపోతారు. కానీ మనిషి బ్రతకడానికి గాలి అవసరం పీల్చుకోవడానికి. అలాగే రెండోది ఆహారము, నీరు కూడా అవసరం. అదే విధంగా చూస్తే ప్రతి వ్యక్తి సమాజంలో తన మనుగడ సాగించడానికి ధరించుకోవడానికి వస్త్రాలు కావాలి. కనీసం ఇల్లు లేకపోతే చెట్టు కిందనే ఉంటాడు, రోడ్డు మీదనే ఉండగలుగుతాడు. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా కావాలి. ఏంటంటే పీల్చుకోవడానికి గాలి, తినడానికి ఆహారం, నీరు, మూడోది కట్టుకోవడానికి వస్త్రాలు. మంచివైనా, మాసిపోయినైనా, చిరిగిపోయినైనా మొత్తానికి ఏదో కింద ఉండాలి. అప్పుడే ఆ మనిషి తను ఈ భూమి మీద మనుగడను కొనసాగించగలరు. ఈ మూడింటిని కనీస అవసరాలు అంటాం. ఏమన్నా చెప్పండి? కనీస అవసరాలు. అయితే ఇవి ఎలాగైతే కనీస అవసరాలుగా ఉన్నాయో, బాగా గ్రహించండి, కనీస అవసరాలుగా ఉన్నాయో, అలాగే శాంతి, సమాధానము, క్షేమం అనేది మనుషుని కోరిక కదండి, అది కూడా కనీస అవసరం. శాంతి సమాధానం లేకుండా బ్రతకలేం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కుబేరులు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి వార్తాపత్రికలో చదివాం, మరి ఆయన పేరు గుర్తులేదు కానీ ఒక ముఖ్యమంత్రి గారికి అల్లుడు అంట. ఆయన చాలా కాలం క్రితం చదివాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు అల్లుడు అనుకుంటే ఆయన వెళ్ళిపోయి పెద్ద కారు వేసుకెళ్ళి ఆ కారును ఒక నది ఒడ్డున అక్కడ ఉంచేసి దాంట్లో దూకి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఉన్నతమైన స్థాయి కదా, మంచి విలాసవంతమైన కారు ఉంది కదా, సుఖం ఉందని అనుకున్నాం. కానీ ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే శాంతి లేకపోతే, అర్థమవుతుందండి, నెమ్మది లేకపోతే ఈ భూమి మీద మనిషి బతకలేడు. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని బంధాలున్నా, ఎంత గొప్ప హోదా ఉన్నా శాంతి సమాధానం అనేది ఖచ్చితంగా మనిషికి కావాలి. ఇది లేకోకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి ఈ శాంతి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో డబ్బు ఉందనుకోండి, ఏం కొనుక్కోగలం? ఇందాక మానవుడు కనీస అవసరాలు చెప్పుకున్నాం కదా, ఈ కనీస అవసరాల్లో ఏం చేస్తామండి? క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పి, లేకపోతే జనవరి 1 పండుగ వస్తుందని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, ఏదో వెకేషన్ అని చెప్పి మొత్తానికి షాపింగ్కి వెళ్ళి మంచి మంచి ఖరీదైన వస్త్రాలు కొనుక్కోగలరా? కొనుక్కోలేరా? కొనుక్కోగలరు. అవసరమైతే ఖరీదైన ఫుడ్ కూడా తెచ్చుకోరా? తెచ్చుకుంటారు. అయితే ఈ విధంగా ఇవన్నీ సంపాదించుకోగలరు. కానీ మనకున్న డబ్బును బట్టి కానీ, మనకున్న అధికారాన్ని బట్టి కానీ, మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ శాంతి సమాధానం మాత్రం కొనుక్కోలేమండి. వీళ్ళు అడిగి చూడండి, మందుల షాప్కి వెళ్ళి కాస్తంత శాంతి ఉన్నానండి, ఏమవుతాడు? మెడికల్ షాప్కి వెళ్ళి కొందామంటే దొరికేది కాదు శాంతి సమాధానం. పోనీ పండగ సీజన్ కదా, లేకపోతే కిరాణా కొట్టుకు వెళ్ళి కొందామంటే కిరాణా కొట్లు దొరికేది కాదు. శాంతి సమాధానం అనేది దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. అందుకే ఆయన యేసు ప్రభు భూమి మీదకి సమాధానకర్తగా ఆయన పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించేటిన వాడు. అయితే
మన భారాలు మన నెత్తి మీద వేసుకుని మనం మోస్తున్నంత కాలం, మన విషయం మనం చింతపడుతున్నంత కాలం మనం ప్రశాంతంగా ఉండలేం. మరి ఎప్పుడండి ప్రశాంతంగా ఉండగలం అనంటే, యేసుప్రభుని గురించి యోహాను భక్తుడు అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో సమస్త భారాలు మోసుకుని వెళ్ళేటువంటి దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. నీ భారమంతా తీసి ఆయన మీద నువ్వు మోపినప్పుడు నువ్వెంతో నెమ్మదిని, శాంతిని పొందగలుగుతావు. కాబట్టి యేసుప్రభు వారు ఒక్కడే ఆయన శాంతిని, సమాధానాన్ని సర్వ మానవాళికైనా అనుగ్రహించేటిన వాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలండి. నేను దేవునితో భూమి మీద ఉన్నటువంటి మానవులు సమాధానం కలిగి ఉండాలంటే దానికి ఏకైక మార్గం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానాన్ని పొందగలం. ఒక వ్యక్తి కనీసం తన బ్రతుకాలంలో ముగ్గురితో సమాధానం కలిగి ఉండాలండి. ఎంతమంది? ముగ్గురితో. ఆ ముగ్గురిలో మొట్టమొదటి వారు ఎవరంటే చదివేసుకున్నాం ఇక్కడ. ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరలోక రాజ్యాన్ని పొందాలంటే, తన పాపాలు క్షమించబడి నిత్య రాజ్యంలో చేరాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం వస్తేనే ఆ వ్యక్తి నిత్య జీవంలో ప్రవేశించగలుగుతాడు. కాబట్టి దేవునితో సమాధానం ఉండాలి మొట్టమొదటిగా. రెండోది ఎవరితో సమాధానం ఉండాలంటే, ఎవరితో ఉండాలండి? మన పొరుగు వారితో సమాధానం ఉండాలి. పొరుగువారు సంఘంలో ఉన్న సహోదరులు, సహోదరులు, కుటుంబంలో ఉన్న రక్త సంబంధులు, ఇంకా ఇరుగు పొరుగువారు. ఖచ్చితంగా పొరుగువారితో ఏముండాలి చెప్పండి? సమాధానము ఉండాలి. మన దేశంలో కూడా చూస్తూ ఉంటాం. ఈ దేశమే కాదు, ఏ దేశంలో సరే పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ శాంతి ఒప్పందాలు లేనప్పుడు తగులు వస్తాయి, తగులు వచ్చినట్టు యుద్ధాలు కూడా వస్తాయి. కాబట్టి శాంతి అనేది దేశాల మధ్య ఎంత అవసరమో అలాగే మనుషుల మధ్య కూడా ఏముండాలి చెప్పండి? శాంతి, సమాధానం అనేది ఉండాలి. ఎప్పుడు పొగరుబోతు గిత్తలాగా గొడవలు పడుతూ, దురుసుగా ప్రవర్తిస్తూ, గర్వంతో, అతిశయంతో ఉండటం దేవుడికి ఇష్టమో కాదు. కానీ దేవునితో సమాధానం ఉండాలి. రెండోది ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి. మూడోది ఎవరితో సమాధానం ఉండాలి అంటే చెప్పండి, ఎవరితో? దేవునితో అయిపోయింది, ఇరుగు పొరుగు వారితో అయిపోయింది, ఇంకెవరితో ఉండాలి? ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కలిసి ఇరుగు పొరుగు వారితో చెప్పేసుకున్నాం, వాళ్ళందరూ వచ్చేసారు దాంట్లో. మనతో మనకే సమాధానము ఉండాలి. మన హృదయంలో సమాధానం లేకపోతే మన బ్రతుకు మీద మనకే అసహ్యం వేసి మనకి నిరీక్షణ కోల్పోయి చాలామంది ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనుకున్నారు? వారి నిరీక్షణ లేక, వారికి సమాధానం అనేది లేక. కాబట్టి దేవునితో సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి, హృదయంలో సమాధానం మనం కలిగి మనలో మనమే సమాధానం కలిగి ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, తర్వాత మనం చూస్తే తెస్సలోనికే పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ సమాధానాన్ని ఎవరిస్తారో చెప్తున్నాడు అక్కడ. చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. దేవుడు ఏమిస్తున్నాడంటే ఈ లోకంలో నశించిపోయే ఆస్తులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక దినాన్ని నిర్మూలం అయిపోతున్నాయి. కానీ శాశ్వతమైంది, ప్రభువుతో సమాధానపరిచి నిత్యత్వంలో చేర్చేటువంటి ఈ సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభువే మనకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ సమాధానాన్ని ఎవరు పొందగలరంటే, రోమపత్రిక 5వ అధ్యాయం చదివారు కదా, మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు చదవగలిగితే దానిలో యేసు ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి, రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకునే దాని కొరకు, పరలోక రాజ్యాన్ని మనం పొందే దాని కొరకు, రక్షణ పొందే దాని కొరకు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఎవరైతే పాప క్షమాపణ పొంది రక్షించబడి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తారో అప్పుడు వారికి ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది? సమాధానం అనేది కలుగుతుంది. ఈ సమాధానము వారి నిత్యత్వంలోనికి తీసుకువెళ్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనంలో ఒక స్త్రీ సమాధానం పొందింది. చూడండి, ఎప్పుడు ఆమెకు సమాధానం వచ్చిందంటే లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం.
అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. 48 వచ్చింది చదవండి ఇప్పుడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అనుకొనసాగిరి. సరే, ఇప్పుడు మనం ఈ లూకా సువార్తలో రాబడి ఇక మాటను మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభు భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆ స్థలం ఎదుకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె వృత్తిని బట్టి ఆ పేరు రాశారు. ఏంటి ఆ వృత్తి? పాపపు వృత్తి. భయంకరమైన పాపంలో తను జీవిస్తూ వచ్చింది. ఈ పాపాత్మల స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, యేసుప్రభు దగ్గర పశ్చాత్తాపడిందో, కన్నీరు కార్చిందో, పాప క్షమాపణ నిమిత్తం ప్రభుని వేడుకుందో, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆమె జీవితంలో ప్రభు ఆమెను క్షమించారు. క్షమించడమే కాదు, సమాధానం పొందింది అని రాయపడి ఉంది. ఏం పొందిందంటండి? ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సమాధానం వస్తుందని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, పాపములు తొలగిపోయినప్పుడే. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చిన చదవండి అని చెప్పాను కదా. అక్కడ ఒక వ్యక్తి జీవితంలో సమాధానం రావడం గల కారణం ఏంటంటే, పాపాలు క్షమించబడితే వస్తాయి. అంటే పాప క్షమాపణ పొందనప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏముండదండి? సమాధానం అనేది ఉండదు. పాపం చేస్తూ ఉంటాడు, ముఖం దాచుకుంటూ ఉంటాడు, తన జీవితం అంతా గందరగోళంగానే గడిచిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి సమాధానాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. ఈ స్త్రీ ఆ విధంగానే సమాధానం పొందినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. అధికంగా అప్పులు చేసిన వాళ్ళు, ఓ పక్కన వడ్డీ వాళ్ళు, ఓ పక్కన కట్టవలసినటువంటి వాళ్ళు, ఈఎంఐ కట్టవలసిన వాళ్ళు అందరూ ఒకేసారి మోకం మీద దాడి చేసి ఓ కట్టు ప్రెజర్ తీసుకొస్తూ ఉంటే నిద్రపడద్దండి ఆ వ్యక్తికి, అప్పులు చేసిన వ్యక్తికి. కట్టదు. ఇంట్లో చికెన్ పలావ్ చేసినా కానీ తినబుద్ధి అవ్వదు. ఎందుకంటే అధిక అప్పులు ఏం చేస్తూ ఉన్నాయంటే ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు తన పాపం ఏం చేస్తుందంటే తనను నెమ్మది లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతాడో, పాప క్షమాపణ పొందుతాడో అప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం అనేది కలుగుతుందని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాప క్షమాపణ పొందితే సమాధానం అనేది వస్తుంది. ఇక రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు సమాధానం వస్తుంది లేకపోతే ఎవరికి సమాధానం ఉండదంటే, లూకా సువార్త 8వ అధ్యాయము 48 వచ్చిన చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 48 వచ్చును. అందుకైన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము కలిగిన దానివై పొమ్ము. అంటే ఇప్పుడు ఈ స్త్రీకి ఇప్పుడు వచ్చింది సమాధానం, ఇంతవరకు సమాధానం లేదు. నిజానికి ఆ స్త్రీకి ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటే రక్తస్రావ రోగం. ఈ వ్యాధిని బట్టి తన దేహంలో ఉన్న బ్లడ్ అంతా పోతుంది. మనిషికి ప్రాణాధారం ఏంటి? రక్తమే. ఈ రక్తమే లేనప్పుడు మనిషి చాలా బలహీనుడు అవుతాడు. తనకున్న డబ్బును బట్టి, తనకున్నటువంటి అవకాశాలను బట్టి ఎన్నో వైద్యాలు చేయించుకుంది. తనకున్న బెంగ ఏంటంటే ఎన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నా, ఎన్ని ఖరీదైన వైద్యాలు వాడినా రోగం తగ్గట్లే, మరింత బలహీనరాలు అయిపోయింది. సంకటపడిందంటే మరింత రోగగ్రస్తురాలు అయిపోయింది. అంటే రోజు రోజుకు రోగం ముదిరిపోతుంది. అలాంటి సమయంలో సంతోషంగా నవ్వుతూ ఉండగలరండి ఎవరైనా? ఓ పక్కన డబ్బు అయిపోతుంది, ఓ పక్కన వైద్యాలు జరుగుతున్నాయి, ఓ పక్కన రోగం తగ్గట్లే. ఏంటో అని తన జీవితంలో నెమ్మదే లేకుండా ఉంది. మరి వచ్చింది ఒక రోజున యేసు ప్రభు యొక్క వస్త్రోచింగాలను ముట్టుకుంది. వెనకాల నుండి వచ్చి వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ప్రభు అన్నాడు, సమాధానం గలదానివై పొమ్ము అన్నాడు. కానీ రోగాలను బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఏముండదు అంటే శాంతి ఉండదు. ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా సరే రోగం తగ్గకపోతే తను నెమ్మదితో ఉండలేడు, సంతోషంగా బ్రతకలేడు. కాబట్టి రోగాల ద్వారా మనిషి సమాధానాన్ని పొందలేకపోతున్నాడు. అలాంటి రోగగ్రస్తమైన వారిని ప్రభు స్వస్థపరిచి సమాధానాన్ని ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయము 29 వచ్చును ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 29 వచ్చును. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. చాలండి. ఇక్కడ సుమ్యోన్ అనేటువంటి దైవజనుడు వృద్ధాప్యంలో
నిరీక్షణతో ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా యేసు ప్రభు బాలుడిగా ఆ యొక్క మందిరాన్ని తీసుకొచ్చారని తెలుసుకున్నాడు. త్వరగా వచ్చాడు. యేసు ప్రభు బాలుడుగా తన చేతిలో తీసుకున్నాడు. తీసుకుని, నాదా ఇప్పుడు నీ దాసు నీవు సమాధానంతో పోనిస్తున్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. నిజమే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరణించి పరలోకం చేరాలంటే ఏం కావాలి? సమాధానము కావాలి. ఎందుకంటే మనిషి 3 భాగాలుగా చేయబడుతూ వచ్చాడు. 1 శరీరము, 2 ప్రాణము, 3 జీవాత్మ. కానీ ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఈ యొక్క శరీరాన్ని పూడ్చిపెడితే మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిదైపోద్ది. కానీ ప్రాణం ఏమవుద్ది? ప్రాణం అంటే రక్తమే. రక్తమైపోద్ది, నీరైపోద్ది. అంతే. ఈ 2 అయిపోయి ఇక 3ది ఏంటి? ఆత్మ. ఈ ఆత్మకు చావు అనేది లేదు. ఈ ఆత్మ నిత్య నరకంలో పడి నరకంలో నశించిపోకుండా ఏమండి ఆ ఆత్మ శాంతించి అంటమే, ఆత్మశాంతి అంటమే, ఆత్మ శాంతించి లేక ఆత్మకు శాంతి దొరికి నిత్యత్వంలో చేరాలంటే ఈ లోకంలో భూలోకంలో ఉండగా మానవుడు ఏం పొందాలి చెప్పండి? దేవునితో సమాధానము పొందాలి. దేవునితో సమాధానం లేకుండా నువ్వెవరో నాకు అనవసరం, నా జీవితం నా ఇష్టం అని లెక్కలేనితనంగా పాపంలో బ్రతుకుతూ ఇష్టానుసారంగా త్రోవ తప్పు జీవిస్తూ అయోగ్యుడిగా ఉంటూ అశాంతితో బ్రతుకుతూ అలాగే మరణిస్తే పాపంలో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనుషుడు తనకున్న పాపాన్ని బట్టి దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. తిరిగి పాపములన్నీ క్షమించేదాని కొరకు, మన పాపములన్నింటినీ భరించేదాని కొరకు ప్రభువుని యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా లోకానికైనా వచ్చి ఆ యేసు ప్రభు తండ్రిని దేవునితో సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరికీ సమాధానాన్ని ఇవ్వడానికైనా ఇష్టపడుతూ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మంచిదే, యేసు ప్రభు సమాధానకర్తగా వచ్చాడు. ఏ విధంగా సమాధానం ఇస్తాడో చూసాం. ఎలా బ్రతికితే సమాధానం ఉండదో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి సమాధానం ఎవరికి కావాలి అని అంటే ఎవరికి కావాలండి? ఇప్పుడు ఎవరైనా మరణించినప్పుడు వెంటనే ఫేస్బుక్లో కానీ అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, కింద కామెంట్లు పెడుతూ ఉంటారు. ఏమని పెడతారు? రిప్ అంట. అంటే రిప్ అంటే ఏంటి? ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఇన్ను, పి అంటే పీస్ కదండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ అన్నారు. పీస్ అంటే ఏంటి? మీరు ఎలా చూస్తున్నారంటే చికెన్ పీస్ అనుకుంటున్నారా? పీస్ అంటే చికెన్ పీస్ కాదు. పీస్ అంటే ఏంటి? ఇక్కడ సమాధానము. ఏంటి చెప్పండి? సమాధానం. ఈ సమాధానం లేకుండా ఎవరు నిత్య జీవాన్ని పొందలేము. సరే, ఇప్పుడు ఈ సమాధానాన్ని ఎలా పొందగలం? ఇవ్వడానికి ఆయన వచ్చాడు, ఏ విధంగా ఇస్తారని చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తే ప్రభు ఇచ్చే సమాధానాన్ని పొందగలమో చూసి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. అర్థమవుతుందా? మనం ఏం చేస్తే ఈ సమాధానాన్ని మనం పొందగలము చూడండి. మొట్టమొదటిగా ఏం చేస్తే సమాధానం వస్తుంది మనకంటే లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలోకి మరొకసారి రండి, చదవండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సమాధానం అంట? దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం. కాబట్టి ఈ లోకంలో మనం మనుషులకి ఇష్టంగా బ్రతకొచ్చేమో, కానీ ఎవరికి ఇష్టంగా బ్రతకాలంట అండి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు ఏమిస్తాడంట? సమాధానము ఇస్తాడు. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఎలా బ్రతకాలండి అని అంటే ఇంకే వాక్య భాగాలు తీసుకుని ఎక్కడెక్కడ ఉదాహరణ చూసుకునే కంటే ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సువర్తమానం ఎవరికి అందించాడు? దేవదూతలు వచ్చి ఆ గొర్రెల కాపర్లకి అందించారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఏం చేశారు? తమతో చెప్పండి నీ మాటలు ప్రభువే మనకు తెలియజేసేదని చెప్పి నమ్మి వారు వెంటనే ఆ సువర్తమానానికి లోబడి వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దేవునికి ఎవరు ఇష్టం అంటే ఈ గొర్రెల కాపర్లు ఇష్టం. ఎందుకు ఇష్టం? వెంటనే దేవుని మాట వాళ్ళు ఏం చేశారు? లోబడ్డారు. కాబట్టి ఎవరు దేవునికి ఇష్టం అంటే దేవుని వాక్యానికి లోబడేవారంటే దేవునికి ఇష్టం. అహంకారంతో వాక్యానికి విధేయత చూపించుకోకుండా నా ఇష్టం బ్రతుకుతా అనేటి వారంటే దేవుడికి ఇష్టమో కాదు. ఎవరైతే వాక్యానికి లోబడతారో వారంటే దేవుడికి ఇష్టం అని చూస్తూ ఉన్నాం. ఇంకా దేవునికి ఎవరంటే ఇష్టం అని అంటే చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో 5:9 సమాధానపరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులు అనగా దేవునికి ఇష్టలండి. ఎవరు దేవునికి కుమారులు అవుతారు, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారని మనం చూస్తూ ఉంటే సమాధాన పరిచేవారు. ఎవరితోనే గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఎక్కడైనా గొడవలు అవుతున్నాయి అనుకోండి, నీకు ఆడ అవకాశం ఉంటే, మాట్లాడే అవకాశం ఉంటే, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలి అని కాస్త మధ్యలో పెట్రోల్ వేసి అగ్గిపుల్ల గీయాలా? ఏం చేయాలి? వీళ్ళని సమాధానపరచాలి. కానీ నేటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారయ్యా అంటే సమాధానాన్ని కర్తలుగా లేకపోతే సమాధానపరిచేవారుగా లేరండి. సమాధానపరిచేవారు లేరు. ఒకవేళ ఎవరైనా సమాధానంగా ఉంటే వాళ్ళు సమాధానంగా లేకుండా వారి మధ్యలో ఏం పెడతారు? చిచ్చు పెడతారు. అది అగ్గిపుల్ల గీసి చిచ్చు పెడితే అది బగబగమని మండిపోతూ ఉంటుంది. గొడవలు పెట్టేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే తగులు పెట్టకూడదు. కానీ ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? మనం సమాధాన పరిచేవారుగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఒక వాక్యాన్ని సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20-27 వచ్చిన చదవండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20-21 వచ్చినాలు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడము చల్లారును, ఏడుబూడిదకు బొగ్గులు, అగ్ని కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొంతమంది అంట ఏం పుట్టిస్తారంటండి? చెప్పాలి, చదివాం కదా. వాళ్ళకి అసలు ఆ రోజు కడుపు నిండాలంటే ఎవరికో ఒకరికి గొడవ పెట్టేయాలి. వాళ్ళు దెబ్బలాడుకుంటే అమ్మయ్య బ్రేవ్ అనుకుంటే వెళ్తారన్నమాట. కొంతమంది జీవితాలు ఏంటో మరి గొడవలు పెట్టి సంతోషపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం కానే కాదు. కట్టెలు లేని ఎడల ఏమవుతుందంట? మంట ఆరిపోద్ది. కొండిగాడు లేని ఎడల గొడవలు కూడా ఆగిపోతాయి. ఏ ఇంట్లోనే సరే గొడవలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఎగేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఈ ఎగేసేవాడు ఎప్పుడైతే ఉండడో ఆటోమేటిక్గా అయిపోతుందండి గొడవలు చల్లారిపోతాయి, సమాధానము వచ్చేస్తుంది. కాబట్టి ఏ కుటుంబంలోని సరే గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ ఎవరున్నారు? మన భాష వద్దు కానీ బైబిల్ భాష వాడదాం. కొండిగాడు ఉన్నాడండి. రండి, నేను చెప్పేది ఏంటంటే నా కొండే అని పిలుస్తారు కదా, ఆ కొండలు కాదు కొండిగాళ్ళు. అసలు కొండ ఎవరికి ఉంటుంది? ఏమండి? తేలికుంటుంది. దాని కొండుములు ఏముంది? విషం ఉంది. అంటే వీళ్ళ నాలుగు కూడా ఎలా ఉంటుందంటే కొండిములు అని. అందుకే అన్నాడు కొండిగాళ్ళు అన్నాడు. వీళ్ళ మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే కొండిగత్తులు అని వచ్చాము. మొత్తానికి కొండిగాళ్ళు కొండిగత్తులు కుటుంబంలో కొండాలు పెట్టి అంటే గొడవలు పెట్టి వాళ్ళు దెబ్బలాడి చేస్తూ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఇలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టమో కాదు. వాళ్ళు పరలోకానికి కూడా వారసులు కాదండి. వాళ్ళ జీవితంలో సమాధానమే రాదు. కాబట్టి అలా ఉండకూడదని దేవుని వాక్యము చెప్తుంది. ఒకవేళ సంఘంలో గొడవలు జరుగుతుంది అనుకోండి, సంఘాల్లో గొడవలు జరగదా? ఎందుకు జరగవు? సంఘాల్లో మరింత ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆధిపత్య పోరు, రకరకాలుగా సంఘాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఈ సంఘం అది ఇంకో సంఘం ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల గొడవలు జరుగుతుంటాయి. సంఘాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. సంఘంలో కూడా ఎవరున్నారు చెప్పండి? కొండిగాళ్ళు ఉన్నారు. సంఘంలో కూడా గొడవలు పెట్టేవాళ్ళు లేకపోతే అసలు ఎప్పుడు సంఘంలో కూడా ఏమి రావు, గొడవలు అనేవి రావు. కొంతమంది ఏదైనా మాట్లాడుతుంటే కొంతమంది సమాధానం పరిచేవాళ్ళు పర్లేదే ఆగు అంటారు. అక్కడ ఆగిపోతుంది. అలాగన్నారా, నిన్నే అన్నారా అని కదా దాన్ని సాగదీశారనుకోండి, ఎండమైపోతే గొడవ పెరిగిపోతాయి. సమాధాన పరిచేవాళ్ళు అంటే దాన్ని అక్కడ ఆపేస్తారు, గొడవ జరగకుండా చేస్తారు. కానీ దేవుడికి ఎవరు ఇష్టమై అంటే సమాధాన పరిచేవారు ఇష్టం. వారే సమాధానాన్ని పొందుకుంటారు. లేవికాండంలో 19వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వని నియమాల్లో ఒక మాట ఉంది. అక్కడ ఏముందండి? అక్కడ చదవండి. లేవికాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. దేవుని పిల్ల ఎలా ఉండకూడదంటండి? ఇంటింటికి తిరగకూడదంటే ఏ విషయంలో తిరగకూడదు? కొండలు చెప్పడానికి తిరగకూడదు. కొంతమంది ఏదైనా వాడుతున్నారంటే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళకి కక్కేసేదాకా వాళ్ళకి కడుపు ఉబ్బరం అండి. వీళ్ళకి ఒక గ్యాస్ట్రిక్ బిళ్ళలు వేసిన సరే కడుపు ఉబ్బరం తగ్గదు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి చెప్పేయాలి. చెప్పేసి
వాళ్ళు జుట్టు కొట్టేసుకుంటే అప్పుడు వీళ్ళకి అమ్మయ్య ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా పోద్ది, వీళ్ళకి కడుపు ప్రాబ్లం తగ్గిపోద్ది. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. బైబిల్ చెప్తుంది దేవుని పిల్లలంట కొండలు చెప్పడానికి ఇంటింటికి తిరగకూడదు. మీరు అనొచ్చు మేము ఇంటింటికి తిరగండి, ఈ రోజుల్లో తిరగవలసినంత అవసరం ఉందండి. ఏముంది, ఉన్న చోట నుంచే ఏం చేయొచ్చు, ఫోన్ చేసి కూడా గొడవలు పెట్టేయచ్చు. ఇక్కడ నుంచి అక్కడెక్కడో రాజమండ్రిలో ఉన్నాడు, అక్కడెక్కడ వైజాగ్లో ఉన్నాడు, అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడేసి చిచ్చి పెట్టేయచ్చు, పెట్టకూడదా, పెట్టేయచ్చు. ఫోన్లు మంచికి వాడవచ్చు, చెడుకు కూడా వాడవచ్చు. కొంతమంది ఫోన్లు సంభాషణ గొడవలు పెట్టేదిగా, కుండెలు పెట్టేదిగా, వాళ్ళని విడదీసేదిగా, రకరకాల ప్రయత్నాలు చేసేదిగా ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు, నీ ప్రజల్లో కొండములార్చి ఇంటింటికి తిరగా కూడదు. తర్వాత చూడండి, కీర్తనలు 140 అధ్యాయం 11 వచ్చును. 140:11 కొండెములాడువారు భూమి మీద స్థిరపడరు. కొండలు చెప్పేవాళ్ళ యొక్క బ్రతుకు కాలం అంట భూమి మీద చూడండి ఎప్పటికీ వాళ్ళ జీవితంలో స్థిరపడరంట, ఎప్పటికీ స్థిరపడరు. సంఘంలో స్థిరపడరు, కుటుంబంలో స్థిరపడరు, అసలు జీవితంలోనే స్థిరపడరు. వాళ్ళ జీవితం అంతా కూడా అంతే గందరగోళమే, స్థిరపడరండి. కారణం ఏంటంటే వాళ్ళు కొండలు చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద శాప నిలబడి చేస్తుంది. కాబట్టి అలా ఉండకూడదని చూస్తూ ఉన్నాం. తరచుడు కీర్తనలు 37 అధ్యాయం 37 వచ్చిన చూస్తే ఉంటే కొండలు చెప్పేవాళ్ళు భూమి మీద స్థిరపడరు కదా, మరి సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనబడతారు, అనగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారని చెప్పాము. ఈ సమాధాన పరిచేవారి సంగతి ఏంటి అని అంటే ఇక్కడ చెప్తా ఉంటాడు. చదవండి 37 అధ్యాయం 37, 38 వచ్చినాలు. చూడుము, సమాధాన పరచు వారి సంతతి భూమి మీద నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశింతురు అన్నాడు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమాధాన పరిచే వారి యొక్క సంతతి భూమి మీద ఏమవుతుందండి, నిలుస్తుంది. అంటే టోటల్గా దేవుడికి ఎవరు ఇష్టమయ్యా అంటే సమాధాన పరిచేవాళ్ళు ఇష్టం, దేవుడి మాట లోబడేవారు ఇష్టం. వారి జీవితంలో దేవుడు సమాధానం ఇచ్చి వారి జీవితాన్ని నిత్యత్వంలోనికి నడిపిస్తారని చూస్తాం. ఇక రెండవదిగా ఏ విధంగా మనం సమాధానం పొందగలమంటే యెషయా గ్రంథం 26 అధ్యాయం 3 వచ్చును. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3 వచ్చును. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఇక్కడ మరలా శాంతి అనేటువంటి పదం వచ్చింది. మొదట మనం చెప్పుకున్నాం, శాంతి అన్నా, సమాధానం అన్నా, శుభమన్నా, క్షేమమన్నా ఒకటే, అర్థమవుతుందండి, ఒకే భావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు సమాధానం అనేటువంటి శాంతి మన జీవితంలో రావాలంటే ఏం చేయాలి అంటే ఎల్లవేళలా మనం ఎవరి మీద ఆధారపడాలంటండి, దేవుని మీదే ఆధారపడాలి. మనుషుల మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు, మనుషుల మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. కీర్తనలు 118 అధ్యాయంలో 8-9 వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తుంటే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది. మనుషులు నమ్ముకున్న జీవితంలో సమాధానం ఉండదండి, శాంతి ఉండదా అని ఆలోచన చేస్తే ఉండదని చెప్పచ్చు. ఉదాహరణకి దావీదు సౌలు యొద్ద నుండి తరంబడుతున్న సమయంలో తాను ఆ కొండ కొరియల్లో, జీపని అరణ్యములో, మాయోని అరణ్యములో, ఆయా ప్రదేశాల్లో, గుహల్లో ఆయన దాక్కుంటూ తిరుగుతున్న సమయాల్లో కొంతమంది సమాధానం లేని వారు, అప్పులు పాలైపోయిన వాళ్ళు, ఇలాగా కొన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు అలాగ దావీదు దగ్గర కొంతమంది చేరారు. మొట్టమొదటి చూస్తే 400 మంది చేరారు. తర్వాత వాళ్ళు కాస్త 600 మంది అయ్యారు. తర్వాత వారి భార్యలు, పిల్లలు కూడా బయలుదేరు. ఈ విధంగా ఒక పెద్ద గుంపే దావీదుని వెంబడిస్తూ ఉంది. ఇప్పుడు ఇదే దేశంలో ఉంటే సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి పక్కనే ఆ ఫిలిష్తీ దేశంలోకి వెళ్ళిపోతే ఆకీషు రాజు దగ్గరికి చేరితే ఆ రాజు ఇతనికి అవకాశం ఇస్తాడు సిక్లగ్ అనే ప్రాంతంలో ఉండడానికి. సిక్లగ్లో వీళ్ళు నివసిస్తున్న కాలంలో ఆ రాజు ధన సహాయం చేయమంటే ఈ 600 మందిని తీసుకుని దావీదు వెళ్తాడు. వీళ్ళందరూ 600 మందిని పోషించిన వాడు ఎవరు? దేవుడు దావీదుకి ఇస్తే దావీదే వాళ్ళందరినీ పోషించాడు. నిజంగా వాళ్ళ గురించి చూస్తుంటే అప్పుల్లో ఉన్నవాళ్ళంట, సమాధానం లేనివారంట, నెమ్మది లేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు వచ్చి దావీదుని వెంబడిస్తే వీళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి నాయకుడు అయ్యాడు ఎవరు? దావీదు.
ఈ యుద్ధానికని వెళితే వాళ్ళు వద్దంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఈలోపు ఈ సిక్కలగులు ఏం జరిగింది తెలుసండి? ఏం జరిగింది? అమలేకీలు వచ్చి సిక్కలగును ధ్వంసం చేసి పాడేసి ఆస్తులని పట్టుకుపోయి ఈ స్త్రీలు పిల్లలందరూ కూడా చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి చూస్తే వీళ్ళ భార్యలు లేరు, వీళ్ళ సంతానం లేదు, వీళ్ళ ఆస్తులు కూడా అక్కడ లేవు. అందరికీ బాధేసింది, ఏడుస్తున్నారు. ఎవరైతే దావీదుతో ఉండి దావీదు పెట్టిన తిని దావీదుకి అనుచరులుగా ఉన్నారో ఈ 600 మంది ఏం చేయాలి తెలుసండి? అరే ఈరోజు ఈ యొక్క సంగతి జరగటానికి కారణం ఎవర్రా? ఈ దావీదే. ఇక్కడ ఏం చేద్దాం? రాళ్ళు పట్టుకోండిరా, మనందరికీ దావీదుని చంపేద్దాం. అర్థమవుతుందండి? ఏ మనుషులైతే నమ్మాడో, ఏ మనుషులైతే చేరదీశాడో, ఏ మనుషులైతే దావీదు పక్షంగా ఉన్నారో అదే మనుషులుగా నాకు సమయం వచ్చేసరికి దావీదుని చంపేద్దామని రాళ్ళు తీశారు. కాబట్టి మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని వాళ్ళ దేవుని ప్రార్థన చేస్తే దేవుడు సహాయము చేశాడు. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడి మీద ఆధారపడిన వారికి జీవితంలో శాంతి సమాధానాలు ఉంటాయి, కోల్పోయినవి పొందుకుంటారు. అక్కడ దావీదు మరలా వారి భార్యలను కానీ బిడ్డలను కానీ ఆస్తులు కానీ మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగారు. కారణం దేవుడి మీద ఆధారపడ్డాడు. మనుషుల మీద ఆధారపడితే నష్టాలు ఎదురవుతున్నాయి, దేవుడి మీద ఆధారపడితే ప్రభు సహాయము చేస్తాడు. కానీ ఏమన్నా మనసు దేవుడి మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు. మన అనుదిన జీవితంలో దేవుడి మీద ఆధారపడే వారికి ఉండాలి. అందుకే భక్తుని దావీదు 23వ కీర్తన రాస్తుంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అంటే నేను ఆయన్ని వెంబడిస్తున్నాను, ఆయన సంరక్షణలో ఉన్నాను, ఇక నాకు ఏ లోటు లేదు. కాబట్టి దేవుడి మీద ఆధారపడే వారికి ఉంటే దేవుడు శాంతి సమాధానం సమృద్ధిని ఆయన ఇస్తాడు. ఇక మూడోది మనం ఏం చేస్తే సమాధానం పొందుకుంటామంటే యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఆయన అంటే ఎవరు? దేవుడు. యేసు ప్రభువుతో మనం ఏం చేయాలంట అండి? సమాధానము పొందాలంటే ముందు ఏం చేయాలంట? సహవాసం చేయాలి. సాధారణంగా మనుషులందరూ ఎవరితో సహవాసం చేస్తున్నారు? లోకంతో సహవాసం చేస్తున్నారండి. లోకంతో సహవాసం. అందుకే లోక ఆచారాలన్నీ గట్టిగా పట్టుకుంటాయి, లోక ఫ్యాషన్స్ పట్టుకుంటాయి. లోకానికి మనిషి దగ్గర అయిపోతున్నాడు కానీ దేవుడికి దగ్గర కాలేకపోతున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవునితో సహవాసము చేయాలి. ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏమేస్తాడంట? చెప్పలే, సమాధానము. కాబట్టి మనం దేవునితో సహవాసం చేయాలంటే వాక్యం బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, ప్రార్థన ఎక్కువ సమయం చేయాలి. మీటింగ్స్ మనం ఏం చేయాలి? ఎక్కడ మీటింగ్స్ ఉన్నా రావాలి, మందిరంలో జరిగే నియమ కూటాలకు రావాలి, మరి గృహ కూడికలకు రావాలి. ఎక్కువగా దేవునితో సహవాసం అలాగా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే లోకానికి దూరం అవుతాం, దేవుడికి దగ్గర అవుతాం. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? మనకి సమాధానము కలుగుద్ది. కాబట్టి 3 మాటలు చెప్పాను ఇప్పుడు వరకు, గుర్తున్నాయా? ఒకటి, మనం సమాధానం పొందాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. రెండోది, సమాధానం పొందాలంటే ఏం చేయాలి? దేవుని మీదే మనం ఆధారపడాలి. మూడోదిగా సమాధానం పొందాలంటే ఏం చేయాలి? దేవునితోటి సహవాసము చేయాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వది యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. చాలండి. ఎవరికి ఉండదంటండి? దుష్టులకు ఏముండదంట? ఉండదండి. నెమ్మది, శాంతి, సమాధానం కలిగి జీవించాలంటే మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని ఏం చేయాలి? మనం చెప్పండి, విడిచిపెట్టేయాలి. దుష్ట స్వభావం పోకపోతే ఎప్పటికీ మనకు సమాధానం అనేదే కలగదు. కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దుష్టులను దేవుని మరి జనులందరూ పాతాళంలోనికి దిగిపోతారు. దుష్టత్వం ఏం చేస్తుంది అంటే మనిషిని పాతాళంలో పాడేస్తుంది. సమాధానం ఏమో మనిషిని పరలోకాన్ని తీసుకెళ్తుంది, దుష్టత్వం ఏమో మనిషిని పాతాళంలో పాడేస్తుంది. కాబట్టి దుష్టత్వము మనం విడిచిపెట్టకపోతే నిత్యత్వాన్ని చేరలేము. అందుకే యేసు ప్రభువు వారి యొక్క జన్మ
ఎంత గొప్పదో అపోస్తలుల గ్రంథం 3:26 భక్తుడు రాశాడు. చదవండి అక్కడ. అపోస్తలుల గ్రంథం 3:26. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆస్వాదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. కానీ యేసు ప్రభు భూమి మీదకి ఒక సేవకుని వలె, ఆయన దేవుడై ఉండి తండ్రి యొద్ద కుమారుడు ఉన్నటువంటి ఆయన భూమి మీదకి ఒక సేవకుని వలె దిగి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడయ్యా, ఆయన చేసే సేవ ఏంటయ్యా అని అంటే, మనుషుల్లో ఉన్నటువంటి ఈ దుష్ట స్వభావం అంతా తొలగించి వారికి సమాధానము ఇవ్వడానికి, అంతేకాదు వారిని ఆస్వాదించడానికి యేసు ప్రభు భూమి మీదకైనా పుట్టారు. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు భూమి మీద ఎలా వచ్చాడండి? ఆయన సమాధానకర్తగా అయినా వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన బ్రతుకాలంలో సమాధానం గురించే ప్రకటించాడు. ఆయన చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేచిన తర్వాత కూడా సమాధానమే కలుగునని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, భక్తుడు చెప్తున్నారు ఇక్కడ, ఆయన మనలోని దుష్టత్వాన్ని పోగొట్టి ఏం చేస్తాడు? ఆయన మనకు సమాధానం ఇచ్చి మనల్ని ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం యేసు ప్రభుకి మనం అప్పగించుకుంటే మనల్ని దుష్ట స్వభావం తొలగించి సమాధానం పొంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము పొందగలం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నిజమే నాలో ఈ దుష్ట స్వభావం ఉంది, నాలో ఈ చెడు అలవాటు ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఇంకా ఈ యొక్క చెడు లక్షణాలు ఉన్నాయి, నాలో ఇంకా అసూయ ఉంది, నాలో ఇంకా ఈ ద్వేషం ఉంది, నాలో ఇంకా కుండలు చెప్పే బుద్ధి ఉంది, నాలో ఇంకా ఈ ద్వేషంతో కూడిన బ్రతుకు ఉంది. ప్రభువా నన్ను మార్చవా అని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుంటే మనలోని ఈ దుష్టత్వం అంతా తొలగించి ఆశీర్వదించి దేవునితో మన సమాధానము పరుస్తాడు. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మనిషిలోని దుష్టత్వమేమో మనిషిని పాతాళాన్ని తీసుకెళ్తుంది, మనుషుడు పొందినటువంటి సమాధానమేమో పరలోకానికి తీసుకెళ్తుంది. ఏది కావాలో కోరుకోండి. దుష్టత్వమా, సమాధానమా? ఏం కావాలి మనకు? సమాధానం. సమాధానం ఇచ్చే ప్రభువుకి మనం అప్పగించుకుందాం. ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుందాం, ఆయన ఇచ్చే శాంతిని మనం పొందుకుందాం, నెమ్మదితో మనం బ్రతుకుదాం. ఈ లోక జీవితానంతరము నిత్యత్వంలో ప్రభుత్వం నెట్టిన భాగ్యాన్ని ఆయన మనకు ఇస్తాడు. అటు కృపణ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.